నేడు గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉంచిన అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి భారతదేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి నాయకునికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అధికారాన్ని చేపట్టి ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి ఎన్నో రకాల ప్రాజెక్టుల నిర్మాణం చేసి 1 కోటి ఎకరాల తెలంగాణ మాగాణిగా మార్చిన కేసీఆర్ గారికి కాంగ్రెస్ కమిషన్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజ్యం చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రైతు బంధు, రైతు బీమా, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం, రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడం, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు త్రాగునీరు అందించిన కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కక్ష కట్టి రేవంత్ రెడ్డి నన్ను జైల్లో అప్పట్లో పెట్టినందుకు ఇప్పుడు నేను కక్ష తీర్చుకుంటున్నాను అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకునిపై 1 కోటి ఎకరాల తెలంగాణ మాగాన్ని చేసిన రైతు బాంధవునిపై అభివృద్ధి సంక్షేమాన్ని భారతదేశంలోని ముందు వరుసలో ఉంచిన అభివృద్ధి ప్రదాతపై కాంగ్రెస్ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది యావత్తు తెలంగాణ ప్రజలు, యావత్తు దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాలను రేవంత్ రెడ్డి మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందడానికి ఇలాంటి నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. కేసీఆర్ కుటుంబంపై, హరీష్ రావుపై నోటీసులు ఇచ్చి మానసిక ధైర్యాన్ని కృంగదీయడానికి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి ఉనికిని కాపాడుకోవడానికి కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేసీఆర్ లాంటి నాయకునికి నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సాధించిన తర్వాత ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాణిగా చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాతనే నేడు తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దానికి కారణం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ ఎవరికి భయపడరని, నిజాయితీగా, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేశారు. కేసీఆర్ కి ఇచ్చిన కమిషన్ నోటీసులకు కేసీఆర్ హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నమాజ్ మిరా, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ రామచంద్రం, ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య, మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, జిల్లా యువజన అధ్యక్షుడు నాగరాజు, బాలరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కృష్ణగౌడ్, ఆంజనేయులు, నర్సింగరావు, నరేష్ గుప్తా, సతీష్ చారి, అహ్మద్ స్వామిచారి, పెద్దంగుల శ్రీనివాస్, రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి, ఐలయ్య తదితరులున్నారు. సాధించినటువంటి గొప్ప నాయకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర మార్గదర్శి అయినటువంటి కేసీఆర్ గారి మీద కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రజలను మన్ననలు పొంది తెలంగాణ ఉద్యమాలను నడిపించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనతి కాలంలోనే కాళేశ్వరం లాంటి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి తెలంగాణ రైతుల్ని కోటీశ్వరం చేసినటువంటి రైతు బిడ్డ కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన్ను జైల్లో పెట్టిందని కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పైచాచిక ఆనందం పొందడానికి, సంతృప్తి పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా యావత్ తెలంగాణ సమాజం
కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఒక పెద్ద మనిషిని, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఆర్థికంగా నంబర్ వన్ చేసినటువంటి వ్యక్తి మీద నోటీసులు ఇస్తే ప్రజలు ముక్కు మీద వీరేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ అంటే అమలు కానటువంటి హామీలు ఇచ్చి దాన్ని మభ్యపెట్టుకోవడానికి కేసీఆర్ కుటుంబం మీద హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కాలయాపన చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని తప్పుదో పెట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ సర్కార్ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్లనే ఇలా దాదాపు 2,67,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే, భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే, ఒక భండాగారంగా మారింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ఇలా అప్రతిష్ట పాలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకుడు. కేసీఆర్కు ఎలాంటిది కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు కమిషన్కి అటెండ్ కాకపోతే ఇట్లా కూడా ఒక 5-6 మాసాలు కేసీఆర్ గారి మీద మాట్లాడి కాలం వెళ్ళబుచ్చవుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళు అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, నీతికి నిజాయితీకి అడ్రస్ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ అభివృద్ధికి కంకణబద్ధమైనటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కానీ ముందుండి రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలన్నటువంటి తపనతో చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర కోసం పరితపించేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించి పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజం ఏందో తెలుస్తుంది. నిన్న హరీష్ రావు గారు పర్ఫెక్ట్గా కమిషన్ ముందు వాస్తవాలు చెప్పిండు. ఆయన ఎందుకు వాస్తవాలు చెప్పిండంటే, కాళేశ్వరం నిర్మాణంలో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు హరీష్ రావు గారు ప్రతి అంగుళంలో ఉన్నారు, ప్రతి కిలోమీటర్లో ఉన్నారు, ప్రతి డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఎవరు చెప్పాల్సిన పని లేకుండా పూసగుచ్చినట్టు కమిషన్కి ప్రజెంటేషన్ ఇచ్చింది. రేపు కేసీఆర్ గారు కూడా ప్రాక్టికల్గా ఉండి చేసింది కాబట్టి, దగ్గర ఉండి చేసింది కాబట్టి వాళ్ళకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ప్రజలకు చెప్పే ధైర్యం కేసీఆర్ గారికి ఉన్నది. మరి ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే అందరూ కూడా అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ లాంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడమా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా వాస్తవాలు నిజాలు బయటకు వస్తాయి. ఆఖరికి గెలిచేది ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. కాబట్టి కేసీఆర్ గారి మీద ఎన్ని అబండాలు వేసినా కూడా ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ అండగా ఉన్నారు. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి వరంగల్ బహిరంగ సభని లక్షలాది మంది వచ్చి కేసీఆర్ గారికి అండగా నిలబడ్డారు. రేపు కూడా వందల మంది, వేల మంది, లక్షల మంది కూడా కేసీఆర్ గారికి, కోట్ల మంది కూడా అండగా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మళ్ళీ ప్రజలందరూ కూడా కేసీఆర్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే, ఈ తెలంగాణ ప్రజలకు ఒక భరోసా రావాలంటే, మళ్ళా రైతు రాజు కావాలంటే కేసీఆర్ గారి దిక్కు అనేది ఇలా ప్రజలు కూడా గమనించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.